వెల్కమ్ టు ఫిల్మీ కోలా రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే హీరో ఒక జూనియర్ ఆర్టిస్ట్, ప్రతి మూవీలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఒక మూవీ షూటింగ్లో నితిన్తో పరిచయమైన అసిస్టెంట్ డైరెక్టర్కి డైరెక్టర్ ఛాన్స్ వస్తుంది. ఆ మూవీలో మన నితిన్ భయ్యానే హీరోగా ఉండాలి అని స్క్రిప్ట్ రాసుకొస్తాడు. కానీ దీనికంటే ముందు మన హీరోయిన్ దగ్గర అప్పుడే కంపెనీలో జాయిన్ అవుతాడు. 5G స్పీడ్లో CEO అయ్యే స్టేజ్కి వెళ్ళే సిచ్యువేషన్ వస్తుంది. కానీ ఆ టైంలోనే హీరోగా ఛాన్స్ వస్తుంది. మరి హీరోగా చేస్తారా, విలన్గా చేస్తారా, స్క్రిప్ట్ ఓకే అయిందా లేదా, తన గోల్ని రీచ్ అయ్యాడా అనేది ఈ స్టోరీ. ఇందులో స్పాయిలర్ గీలర్ ఏం లేవండి. స్టార్టింగ్లో ఇప్పుడు చెప్పిన స్టోరీని నితిన్ భయ్య సంపత్కి చెప్తున్నాడు. అటు మంచి జాబ్ వదులుకొని హీరో అని, సినిమా అని, ఇటు వచ్చాక ఇది ఆగిపోద్ది అంతే. సాడ్ సాంగ్ స్టార్ట్స్, తర్వాత ఒక ట్విస్ట్. పెద్ద ట్విస్ట్ ఏం కాదు. ఆ స్క్రిప్ట్లో ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళతోని రియల్గా ఫైట్ చేస్తాడు మన హీరో. ఏదో పొడిసేద్దామని బయలుదేరుతాడు అంతే, ఏం లేదు స్టోరీ. ప్లస్ పాయింట్స్ వచ్చేసి సినిమాటోగ్రఫీ బాగుంది. రావు రమేష్ గారు మ్యాక్స్ ట్రై చేశారు కామెడీ, బట్ క్రింజ్ అయింది, సరిగ్గా వాడుకోలేదు. మైనస్ నితిన్, శ్రీలీల డైరెక్షన్, సాంగ్స్, క్రింజ్ కామెడీ, విలన్. అసలు తీసింది వంశీయేనా అని మళ్ళీ చెక్ చేసుకున్నా. అసలు ఒకప్పుడు ఎలాంటి స్టోరీలు ఇచ్చారు భయ్య. ఒక అశోక్, అతను ఒక్కడే, కిక్, నా పేరు సూర్య, ఒక టెంపర్, రేస్ గుర్రం. ఇలా అయితే కష్టం సార్. మీ టాలెంట్ మీకు తెలియట్లేదు. వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విత్ అ బ్యాంగ్ లైక్ రేస్ గుర్రం అండ్ కిక్. టైం పాస్ కోసం ఒక లుక్ వేయొచ్చు అంతే. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ సపోర్టింగ్ FCR.